హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ రాగండి చేపల గొజ్జు అంటే గ్రేవీ కర్రీ. ముక్క అనేది విరగకుండా ఎక్కువ మసాలా వాడకుండా టిప్స్తో ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోకి తగినంత ఉప్పు, పసుపు, కారం, ఒక పావు నూనె వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి 3 పావుల ఆయిల్, 3 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక పలావాకు వేసి ముందుగానే మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ను వేసి 3 పచ్చిమిరకాయలు వేసి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ను వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వేగిన తర్వాత ఒక అల్లం వెల్లుల్లి ముద్దను వేయండి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కారం వేసి నూనె పైకి తేలే వరకు దీన్ని వేపుకోండి అనమాట. వేగిన తర్వాత ముందుగానే మ్యాగ్నేట్ చేసిన చేప ముక్కలను వేసి తగినంత చింతపండు పులుసును అలాగే ఒక గ్లాస్ వాటర్ను పోసి ముక్క అనేది గరిటెతో కలపకుండా సట్టిని పొయ్యి మీద నుంచే తిప్పుతూ కలపండి. అప్పుడు చేప ముక్క అనేది విరగదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. గొజ్జు దగ్గర పడ్డాక ధనియాల పొడి, కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించండి. అంతే, రాగండి చేపల గొజ్జు పులుసు అయితే రెడీ అవుతుంది. పోతా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.